ఇతర అవతారాలు యుగాలకు ఒకసారి వస్తే దత్తాత్రేయ అవతారం మాత్రం ఎప్పుడూ భూమిపై ఎందుకు ఉంటారో తెలుసా? ప్రతి యుగంలో పరమాత్మ ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాడు. ఆ అవతారాలు దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని రక్షించి తమ అవతార కార్యాలు తీరిన తరువాత అంతర్ధానమవుతాయి. కానీ దత్తావతారం మాత్రం ఎల్లప్పుడూ భూమిపైనే ఉంటుందని శాస్త్రాలు గురుపరంపర చెబుతున్నాయి. దత్తాత్రేయ స్వామి సజీవ గురుతత్వము. భక్తులకు మార్గదర్శకుడిగా గురు రూపంలో ఎప్పుడూ భూమిపై సంచరిస్తూ ఉంటారు. దత్తావతారం సర్వజనోద్ధరణ అనే కార్యక్రమం కోసం వెలసింది. ఈ కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతుంది. సృష్టి నిత్యము కావున ఈ అవతారంలో స్వామి శరీర త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు. దత్తాత్రేయ అవతార ప్రధాన కర్తవ్యము మానవులు ఎప్పటికీ అజ్ఞానంలో పడకుండా సద్గురు రూపంలో వారికి సత్యమార్గం చూపించడం. జాతి, మత, సంపద, స్థితి అనే భేదాలు లేకుండా తన వద్దకు శరణు అని వచ్చిన వారిని ఎవరినీ వదలక కరుణచూపు సద్గురువే శ్రీ దత్తాత్రేయ స్వామి. ఇతర అవతారాలను మన శాస్త్రాలలో చదువుతాము, కానీ దత్తావతారం మాత్రం గురు రూపంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందగల దైవము. స్మతృగామి సనోవతు అనగా తనను తలచిన వారి వెంట ఉండి రక్షించు పరబ్రహ్మము. యుగాలు మారినా మానవుని కష్టపరంపర మానదు. అందుకే గురువు అవసరము ఎల్లప్పుడూ ఉంటుంది. పరబ్రహ్మ ఈ ప్రపంచమును కార్యమునకు కారణమే కాదు, మనము చేసుకొనిన జన్మాంతరేయ పుణ్య పాప కర్మముల వశముననే పుట్టుట గిట్టుట జరుగుచున్నది. మనము చేసిన కర్మల ఫలితాలను అనుభవించవలసినది. కాని సద్గురువు దత్తాత్రేయ స్వామి తన కృపచేత ఆ కర్మలను తగ్గించి భక్తుల జీవనాన్ని సరిదిద్దుతాడు. ఈ సంసారము అనే చక్రము నుండి తన భక్తులను రక్షించి జన్మ పరంపరలను హరించి మానవ జీవిత లక్ష్యమును బోధించువాడే ఆ గురుదేవుడే. కలియుగంలో ధర్మం బలహీనమవుతుంది. అలాంటి సమయంలో దత్తావతారము నిత్య ఆశ్రయం, నిత్య రక్షణగా భూమిపై ఉండి భక్తులను కాపాడుతుంది. గురుచరిత్ర, గురుగీత, గురుమాహాత్యములను తెలుపు గ్రంథముల ద్వారా గురువు యొక్క మహిమలను తెలుసుకుని గురుదేవుని పాదాలను ఆశ్రయించి స్వామి కరుణకు పాత్రులు కాగల వారి జీవితము ధన్యమగును.